ఏ కల్మషం ఉండని నీ దగ్గర మన బిడ్డతో పాటు తన బిడ్డ పెరగాలని మహి ఎప్పుడు అంటుంటాడు. ఇది చూస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు వినపడుతున్న ఈ నవ్వులు గుండెలు పగిలేంత ఏడుపులుగా మారడానికి ఇంకెంతో సమయం పట్టదు పార్వతి. నీ నోటికి అందించే ప్రతిదీ దేవా అనుమానంతో రుచి చూసి ఇస్తున్నాడు కదా. ఇప్పుడు అదే దేవా చేత్తో నీ కథ ముగిస్తాను. ఇప్పుడు నీకోసం భవానీ తెచ్చే యాపిల్లో ఏమీ ఉండదు, కానీ యాపిల్ కట్ చేసే కత్తిలోనే స్లో పాయిజన్ ఉంటుంది. ఎలా చచ్చావో ఎవరు చంపారో అర్థం కాక దేవాకి ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాదు. 2-3 గంటల్లో నీ పని క్లోజ్. ఎవరికి మేడం ఆ యాపిల్స్? పార్వతి కోసం. ఓకే మేడం, ఓకే. ఓకే. వెళ్ళవే వెళ్ళు. పార్వతి, నువ్వు చెప్పినట్టే యాపిల్స్ కోయకుండా తీసుకొచ్చాను, తిను. కొంచెం సేపు ఆగి తింటాను. ఇప్పుడు వీని గనక దించేస్తే ఇంకంతే, గోల గోల చేస్తాడు. ఓ నాన్నా. అయినా ఇన్ని ఆపిల్స్ తన కోసమా? అవును దేవా, అసలేం జరిగిందంటే పార్వతి, ఒక్క చంటోడితోనే నిన్ను నువ్వు మర్చిపోతావు, ఇప్పుడు ఇద్దరు, ఇంక ప్రపంచాన్నే మర్చిపోతావేమో. పిల్లల నవ్వుల్లో ఎలాంటి కల్మషం ఉండదంటీ. ఆ నవ్వుల్ని చూస్తూ జీవితాంతం ఇలా ఉండిపోవచ్చు. ఏరా కన్నయ్య, ఏమిందన్నా? జలుబు చేసిందా? ఏం తిన్నావురా? వాడేం తింటాడు పార్వతి, నువ్విచ్చే పాలు కదా తాగుతాడు. జలుబు చేసేవేవో తినుంటావు, చంటోడికి జలుబు చేసింది. అయ్యో సారీరా నాన్న. ఆంటీ, వెంటనే వీడికి జలుబు తగ్గిపోవాలి. మెడిసిన్ వేస్తే 2 రోజులు తగ్గిపోతుందిలే పార్వతి. ఓ నాన్నా. అప్పుడే కన్నయ్యకి మెడిసిన్ ఏంటి? పిల్లలకి జలుబు చేస్తే పాలిచ్చే తల్లి ఏవో ఫ్రూట్స్ తినాలి. ఏంటబ్బా అది? హలో శ్యామల, ఇంట్లో పేరుకుండడం కాదు, బాబుకి జలుబు తగ్గాలంటే నేనేం తినాలి? యాపిల్స్ తినేయండి మేడం, జలుబు వెంటనే తగ్గిపోతుంది. విన్నారు కదా ఆంటీ, వెంటనే చాలా యాపిల్స్ ప్లేట్ నిండా తీసుకురండి, నేను తినాలి. ఇప్పుడే తీసుకొస్తాను.
అది దేవా జరిగింది. అరేరే, ఇంకా యాపిల్స్ తినలేదా మేడం? నెక్స్ట్ బేబీకి పాలిచ్చే టైంకి తినుంటే బేబీకి జలుబు తొందరగా తగ్గిపోతుంది. ఓ నానా, అయ్యయ్యో, ఈ చిన్ని కన్నయ్యకి ఆకలేసినట్టుంది. నేను వెళ్ళి పౌడర్ పాలు తీసుకొస్తాను. ఆ పౌడర్ ఎందుకు ఆంటీ? ఆకలి తీరాలంటే పాలు కావాలి కదమ్మా. పాలు కావాలంటే వాళ్ళమ్మ ఇక్కడ లేదు కదా. బిడ్డకి తల్లిపాలే మంచిదని ఆ పౌడర్ మీద కూడా చూసాం కదా దేవా. అవును. అలాంటప్పుడు ఈ కన్నయ్యకి తల్లిపాలే తాపాలి. గతం గుర్తులేకపోతే ఏంటి పెద్దబాబు? ప్రేమని పంచడం పార్వతి గుణం. పార్వతి నిజంగా అందరికీ అమ్మలాంటిదే. పెద్దబాబు తీసుకో. అక్క, ఐశ్వర్య ఎలా ఉంది? ఆంటీ, బాబు ఇక్కడ. బాబు పైన పార్వతి దగ్గరున్నాడు, పదండి. పదనన్నా. మేడం, సార్. పార్వతి, అమ్మా పార్వతి, నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఏంటి ఐశ్వర్య, ఇప్పుడు ఏం చేశానని? వాడికి ఆకలేందని పాలిచ్చాను, అంతే కదా. వీడమ్మ వీడి పక్కన లేకపోయినా కన్న బిడ్డలను నువ్వు చూసుకోవడం లేదా? వాడమ్మ వచ్చేదాకా నువ్వు నేను ఇద్దరం వీడికి అమ్మలమే.
వచ్చేసాను పార్వతి. వాడి అమ్మని వచ్చేసాను. ఏంటి నువ్వు అనేది? అవును, వీడు నా బిడ్డే. తల్లిగా ప్రేమని పంచటం తప్ప వాడికి తల్లి పాలు పట్టే అదృష్టం లేని దౌర్భాగ్యురాలిని. నా బిడ్డ ఆకలి తీర్చి నువ్వు దేవతవయ్యావు పార్వతి. అవునమ్మా, చంద్రముఖి ఐశ్వర్య బిడ్డని తన కడుపులో మోసింది. చిన్న హెల్త్ ఇష్యూ వల్ల అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు బాగున్నారు కదా. ఇద్దరు చంటివాళ్ళు ఇక్కడే కలిసి ఆడుకుంటారు. దానికి సంతోషించాలి కానీ ఇలా ఏడవకూడదు ఐశ్వర్య. ఈ ప్రేమలు ఆప్యాయతలు ఇంకెంతసేపు ఉంటాయో నేను చూస్తాను. ఇక నుంచి వీళ్ళకి ప్రేమని పంచే అమ్మవి నువ్వైతే ఆకలి తీర్చే అమ్మని నేను. ఏమంటావమ్మా? దేవతే దిగి వచ్చి వరమిస్తాను అంటే ఏ భక్తులైనా కాదంటారా చెప్పు? ఆంటీ, ఈ ఆనంద క్షణాలని పండగలా జరుపుకోవాలనుంది. ఆ పండగ మీ ఇద్దరి పుట్టినరోజే అవ్వాలి. అది నా కోరిక ఆంటీ. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చావు. ఈ టైంలో అవసరమా ఐశ్వర్య? లేదు భవానీ, ఐశ్వర్య అడిగినట్టు చేద్దాం. అంటే అక్క అది తను కోలుకుంటుంది. అందరూ ఆనందంగా ఉంటే తను ఆనందంగా ఉంటుంది. అలా అయితే ధూమ్ధామ్గా చేసేద్దాం చిన్నబాబు. ఈ ఆనందంలో అందరి నోళ్లు తీపి చేయాల్సిందే. ప్రస్తుతానికి ఈ యాపిల్సే స్వీట్స్ అనుకుందాం. శభాష్ భవానీ, అందర్నీ నీ చేత్తో నువ్వే పైకి పంపిస్తున్నావా? ఇదేంటి, నేను క్లీన్ గానే కడిగి పెట్టానే. ఆంటీ, నాకు అన్నయ్య పని కానిచ్చేశాడు. ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటే వాళ్ళ మీద పని కానిస్తారంటారు. ఏరా నాన్న, ఈ అమ్మంటే నీకు అంత ఇష్టమా? హలో మిస్, అలా చూస్తావేంటి? వెళ్ళి కత్తి క్లీన్ చేసుకురా. భలే దానికి చెప్తున్నావు ఐశ్వర్య. మళ్ళీ అదే కత్తి తెచ్చినా తెచ్చిస్తుంది. అలా ఏం చేయదులే ఆంటీ, నువ్వు వెళ్ళు. ఛే, అనుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయింది. శ్యామలా, శ్యామలా, కత్తి తీసుకురమ్మంటే ఇక్కడేం చేస్తున్నావు? అక్క, ఎల్లుండి పండక్కి మన వాళ్ళందర్నీ పిలవాలి. వంటల ఏర్పాట్లు చూసుకోవాలి.
డెకరేషన్ గ్రాండ్ గా చేయించాలి. బోలెడన్ని పనులుండిపోయాయి, మొత్తం నేనే చూసుకోవాలి. ఏంద్రా కుమ్ముడు, ఇంకెన్ని దినాలరా ఇట్లా? ఒక్క ఫోన్ మాట్లాడడానికి కూడా లేదు. బలవంతంగా నోరు కట్టేసినట్లుండాదిరా. దేనికైనా సమయం రావాలి కదమ్మా. సమయం రావడమేందిరా? ఏదైతే అదే అయితాది. అందరూ ఆదమర్చి నిద్రపోతున్న వేళ వెళ్ళి పీక కోసేస్తే ఒక పనైపోతాదిరా కుంభుడు. రే, దాన్ని ఏండైనా పడేసేరా. చెప్పరా కుంభుడు, ఏం చేద్దాం? ఏసేద్దామా? తలుపు తీయడానికి ఆడ నా బిడ్డ ఉండాది. ఇంకా కెమెరాలంటావా? వాటిని ఆపడం ఎంతసేపురా? దాన్ని సంపినాక ఆ అఖిలాండేశ్వరి పట్టుకునేదేంది? హ్! నేనే ఎదురొడ్డి నిలబడతా. బాబా, దాని గోలెంతో చూడరా. అమ్మా నేను మాట్లాడతా అమ్మా. హలో ఏ కుంభుడు, నేను సిన్నమ్మా, నువ్వా? అమ్మని మాట్లాడొద్దని చెప్పు. స్పీకర్ ఆన్ చేయి. అట్నే అమ్మా. అమ్మా, సిన్నమ్మ కాల్ చేసింది. మిమ్మల్ని మాట్లాడొద్దు అంటోంది. చెప్పింది వినమంటోంది. రేయ్, నా బిడ్డ ఫోన్ చేసినాదంటే మళ్ళీ ఏదో అవకాశం వచ్చినట్టుండాదిరా. నువ్వు మాట్లాడు, నేనింటా. చెప్పు సిన్నమ్మ. కుంభుడు, నేనిక్కడ ఎక్కువ రోజులు ఉండలేను. దేవాకి అనుమానం బలపడుతోంది. మన పగ తీరనీకి రేపు మంచి సమయం. ఆ అఖిల పార్వతి పుట్టినరోజుని ఘనంగా చేస్తా ఉండారు. అందరూ అక్కడే దొరుకుతారు. మీరక్కడికి రావాలా, దాన్ని సంపాలా, పని పూర్తి చెయ్యాలా? అమ్మకి నా మాటగా చెప్పు. సిన్నమ్మా, నువ్వు చెప్పినట్టే వస్తాం. పని పూర్తయిపోతాది. నా ఫోన్ తీసుకుని మీరు వింటారేంటండి? ఎవరితో మాట్లాడుతున్నావే? వస్తాను, పని పూర్తయిపోతాది అని రాయలసీమ భాషలో మాట్లాడుతున్నావు. ఎవరు వీళ్ళు? మా అన్నతో మాట్లాడటం తప్ప? అవునా? సరే, స్పీకర్ ఆన్ చేస్తాను, ఇప్పుడు మాట్లాడు. హలో, అమ్మా చెప్పమ్మా. రేపు వస్తారు కదన్నా? ఇక్కడ పుట్టినరోజుని పండగలా చేస్తున్నారు. మీరు అందరికంటే ముందుగా వచ్చి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండాలన్నా. సరేనా అన్నా? ఏంటే మాట మారుస్తున్నావు? గుంట నక్కలకి జిత్తులు నేర్పించేదాన్నే నేను. నా దగ్గరేనా మీ ఆటలు? అమ్మా, నేను డెకరేషన్ చేస్తానమ్మా. పని అడిగితే చెప్పినారు, అంతేనమ్మా. ఏంటి డెకరేషనా? అవునమ్మా, డెకరేషన్ చేస్తాను. మీలాంటి పెద్దోళ్ళ దగ్గర బాగా పనిచేస్తే 4 రాళ్లు ఎక్కువిస్తారని ఆశమ్మా. సరే అయితే, శ్యామల రమ్మను. ఏమాత్రం డెకరేట్ చేస్తారో నేను చూస్తాను. అన్నా, తొందరగా రండి అన్నా. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. అట్టాగేనమ్మా.
శభాష్